Hello everyone, welcome back to our SQL tutorial series, and in today's session we are diving into one of the fundamental aspects of SQL, that is retrieving data. ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ని అండ్ డేటా ఫిల్టర్ చేయడం ని చూద్దాం వేర్ క్లాస్ తో, అండ్ సార్టింగ్ ఆఫ్ డేటా ని కూడా చూద్దాం ఆర్డర్ బై యూజ్ చేసి, అండ్ లిమిట్ క్లాస్ కూడా ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం మాట్లాడుకుందాం. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకి డేటాని రిట్రైవ్ చేస్తుంది. ఇది మనకి సింగిల్ టేబుల్ నుంచి కానీ లేదంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి కూడా డేటాని రిట్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసాం సింటాక్స్. సో బేసిక్ సింటాక్స్ మనకు తెలిసిందే. సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్, అలా సోన్ ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అందించుకుంటాం. లేదు అన్ని కావాలి అంటే స్టార్ యూజ్ చేస్తాం. సో ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ టేబుల్ అన్నమాట. సో విత్ కాలమ్ నేమ్స్ ఏంటి అంటే ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ మొత్తం కావాలి అనుకుంటే ఇగో ఇందాక చెప్పుకున్నట్టు స్టార్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా ఫిల్టరింగ్ అన్నమాట. ఇక్కడ మనం వేర్ క్లాస్ ని యూజ్ చేస్తూ డేటా ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. సో కంప్లీట్ గా ఫిల్టరింగ్ డేటా కోసం చూస్తే గనక మనకి సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ నేమ్స్, అంటే కాలమ్ 1, కాలమ్ 2, ఏ కాలమ్ అయితే కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చి కండిషన్ ఇస్తాం అనమాట. అంటే మనకి పర్టికులర్ కండిషన్ తో డేటా ఫిల్టర్ అయ్యి మనకి డేటా చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్ కోసం ఇందాక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా. సో అదే ఎంప్లాయీ టేబుల్లో మనకి ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. అప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ అని ఇస్తామన్నమాట. సో ఇక్కడ వేర్ కి డిపార్ట్మెంట్ కి మధ్యలో స్పేస్ ఉంటుంది. సో అప్పుడు మనకి డేటాలో ఏమొస్తుందంటే ఓన్లీ ఎక్కడైతే మనకి డిపార్ట్మెంట్ ఐటీ సెక్టర్ కి రిలేటెడ్ ఎంప్లాయీస్ మాత్రమే మనకి డేటా కనిపిస్తుంది, ఫిల్టర్ అయ్యి వస్తుంది అన్నమాట మొత్తం డేటాబేస్ నుంచి. సో నెక్స్ట్ మనకి సార్టింగ్ ఆఫ్ డేటా. ఆర్డర్ బై క్లాస్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి డేటాని సార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఆర్డర్ బై ని యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేవి మనకి ఒక సెట్ అయిన ఆర్డర్ లో, అంటే అసెండింగ్ గానీ డిసెండింగ్ గానీ విత్ స్పెసిఫిక్ కాలమ్, అంటే మనకి ఈ కాలమ్ లో ఉన్న వాటితో ఉన్న వాల్యూస్ తో అసెండింగ్ గానీ డిసెండింగ్ గానీ రావాలి అంటే మనం ఆర్డర్ బై క్లాస్ ని యూజ్ చేసుకుంటాం. సో దానికి సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ నేమ్స్, మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలమ్, అది ఆ కాలమ్ అసెండింగ్ గా డిసెండింగ్ గా అని ఇస్తాం. సో ఫర్ సపోజ్ నాకు 2 కాలమ్ వాల్యూస్ నుంచి కావాలి అంటే కాలమ్ 1 లో అసెండింగ్ నుంచి కావాలి, యాజ్ వెల్ యాజ్ కాలమ్ 2 అంటే హైరార్కీ లెవెల్ అనమాట. స్టెప్ 1 లో అసెండింగ్, ఇంకా అందులో మళ్ళీ ఫర్ సపోజ్ మనకి ఏ లెటర్ ఉంది, ABCD ఆల్ అన్ని అలా లైన్ గా ఉన్నాయి. సో ఏలో మళ్ళీ మనకి ఇప్పుడు డిక్షనరీలో ఎలా ఉంటాయి, ఏ ఆ నెక్స్ట్ లెటర్ కూడా ఏ, అలా ఆ తర్వాత బి, ఆ తర్వాత సి, అలాంటప్పుడు మనం 2 కాలమ్స్ యూజ్ చేస్తాం. సో అప్పుడు ఆ 2 కాలమ్స్ లో కూడా మనకి ఎయిదర్ అసెండింగ్ కావాలంటే అసెండింగ్, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇక్కడ మనం ముందు తీసుకున్న ఎంప్లాయీస్ టేబుల్ నుంచే మనకి ఎంప్లాయీ నేమ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కావాలి. సో అప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై నేమ్ అసెండింగ్, అంటే ఏతో మనకి ఎంప్లాయీ నేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏ ఆఫ్టర్ బి, సి అలా లాంగ్వేజ్ అసెండింగ్ ఆర్డర్ లో ఎంప్లాయీ నేమ్స్ అనేవి మనకి ఆ ఎంప్లాయీ నేమ్స్ బట్టి మనకి డేటా అనేది విజువల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లిమిట్ క్లాస్. సో ఇక్కడ మనకి లిమిట్ క్లాస్ అనేది మనకి పెద్ద డేటా, లార్జ్ డేటా సెట్స్ ని డీల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ దీనికి సింటాక్స్ సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్
లిమిట్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తాం అనమాట. అంటే నాకు ఇన్ని రోస్ కావాలి అని, అన్ని రోస్ మాత్రమే మనకి ఆర్డర్, అన్ని రోస్ మాత్రమే, అన్ని రోస్ డీటెయిల్స్ మాత్రమే మనకి విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అదే ఎంప్లాయీస్ టేబుల్ ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ లిమిట్ 5. అంటే హైయెస్ట్ టాప్ 5 శాలరీ ఉన్న పర్సన్స్, అంటే టాప్ 5 శాలరీ తీసుకుంటున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నామంటే, బేసిక్స్ ఆఫ్ రిట్రైవింగ్ డేటా అండ్ యూజింగ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్, హౌ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ఏ సింగిల్ టేబుల్ and filtering data with where clause, sorting results using order by clause, and limiting the number of return rows with the limit clause. So I hope this session was informative and helped you understanding how to retrieve data effectively in SQL, right? If yes, please comment in the comment section and stay tuned for more tutorials, and don't forget to like and subscribe to our channel for more updates. Thank you. Thank you guys. Thank you for watching, and please do like and subscribe for more updates. And if you have any doubts, you can ask in comment section, and also you can feel free to give any suggestions. Thank you.